మరి గిన్ని రోజుల నుంచి వెళ్ళి అనుకుంటే మించిపోతామే కానీ పెట్టి వికలాంగులకు 6,000 ఇస్తాం. హాయ్ అండి, నేత్ర ఛానల్కు స్వాగతం. తెలంగాణ ప్రజలకు సుస్వాగతం. నమస్తే సార్. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాగున్నారా? నిన్న బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టారు కదా, అంతా బాగానే ఉన్నది. కానీ కొన్ని మర్చిపోయినట్టు సార్, మీరు అనుకున్నది మీరు చేస్తానన్నది కొన్ని అలా రాయలే, మిస్ అయిన్లు మీరు సరిగ్గా చూసుకోలే. 6 గ్యారెంటీలు ఉన్నది, 6 గ్యారెంటీలు మర్చిపోయిన్లు. మీరు గత చేస్తారా? ప్రజలకు ఏమనుకుంటారు వాళ్ళు ప్రజలు? మీరు చేస్తానన్నది రోడ్డు అంతా మొత్తం బస్సులల్లో కార్లల్లో అంతా మొత్తం కాంగ్రెస్కు రాకముందుకు మొత్తం అన్ని రకాల చేస్తా అని పేపర్లలో కొట్టిత్తిరి, అందరికి కాంప్లిమెంట్లు పంపిత్తిరి, సంతకాలు పెడుతుంది, అందరికి బ్యాన్ పేపర్ లెక్క రాసిత్తిరి. గిదే సార్ మొన్న మీరు అలా పెట్టాలి కదా, మీరు అది బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు అందరూ? అలా పెట్టి ఇట్లా మరి ఇది చేస్తాను, ఇది ఇప్పుడు పెంచుతాను, మరి నా ముసలిలోకి పెంచాను 4,000కు ఈ టైం నుంచి వెళ్ళి ఇస్తాను. అది సరే 100 రోజులు అనుకున్నాం కానీ 100 రోజులు తప్పితే సరే పొరపాటు ఇది అవుతుంది. ఒక్కసారి అవుతుంది, అందరికీ సాధ్యం కావద్దా? కొన్ని అయితే కావచ్చు, కొన్ని కావచ్చు. మరి గిన్ని రోజుల నుంచి వెళ్ళి అనుకున్నది సరే 100 రోజులు అనుకుంటే మించిపోతామే కానీ మరి మనం బడ్జెట్లో పెట్టాలి కదా. దాన్ని పెట్టి ఇప్పటి నుంచి వెళ్ళి 4,000 ఇస్తాం, వికలాంగులకు 6,000 ఇస్తాం, అదే మహిళలకు 2,500 రూపాయలు కూడా తొందరగా చేస్తాం అని అలా పెట్టద్దా సార్? గట్లా మర్చిపోతారా మీరు? గట్లా ఎట్లా మర్చిపోతారు? మీరు మర్చిపోయినా కానీ మీ అనుకున్న వాళ్ళు అందరూ పెద్ద పెద్ద మనుషులు ఉంటుంది, పెద్ద పెద్ద గాంభీర్యమైన వాళ్ళు ఉంటుంది. వాళ్ళందరూ కూడా మీకు కొంచెమైనా అది చేయలేదా? మీకు ఇట్లా చేస్తారా ఎవరన్నా? అది అట్లా చేయొచ్చునా? వాళ్ళందరూ ప్రజలు ఏమనుకుంటారు? కోప్పడతారు అందరూ. అట్లా చేస్తారా మీరు? ఏమన్నా కొంచెమైనా ఆలోచన ఉండాలి. 1-2 సార్లు ఆలోచించుకొని చెప్పుకొని అరే ఏదో మిస్ అయినా మరి కనీసం వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు కూడా మరి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు అడుగుతుంటే కూడా ఒక సమాధానం చెప్పపోతుంది. అట్లా చేస్తారా వాళ్ళన్నా? అరే ఎక్కడో అక్కడ అడిగిన నిలబడి చూస్తాను, కూర్చొని చూస్తాను. మరి హరీష్ రావు అడగబట్టే, అటు కేసీఆర్ అడగబట్టే, ఇటు మన రామారావు అడగబట్టే వాళ్ళందరూ అడుగుతాంటే మీరు అడిగిన చూస్తా అంటే ప్రజలు పిచ్చోళ్ళు అవుతాను. ఏదో కథ అసలు ఇత్తడా ఇయ్యడా? మా ఇస్తాడు కానీ ఇయ్యకుంటాడు పోతాడు కానీ ప్రజలు మీ మీద మంచి అభిప్రాయం ఉన్నది, మంచి మంచి అభిప్రాయాలు ఉన్నాయి మీ మీద. మీరు అన్నమాట తప్పేటోళ్ళు కాదు, మీరు మంచి మంచి గుణవంతులు. మీరు అట్లనే అవుతుందా? ఒక్కసారి కాకుండా ఇంకోసారికైనా కానీ రేపు కేబినెట్ మీటింగ్ ఉన్నది కదా ఆగస్టు 1 రోజు. ఆ 1 రోజు అన్నా కానీ చెప్పండి అందరికీ. ఇట్లా చేస్తారా మీరు? అంత ప్రజలను పరిశాన్ చేయొద్దు. అట్లా మర్చిపోయారు కావచ్చు కానీ మర్చిపోతామే కానీ రేపు కేబినెట్ మీటింగ్ ఉన్నది కదా ఆగస్టు 1 రోజు. అలానే చెప్పండి. మరి అందరూ మిమ్మల్ని కావాలనుకొని మీరు ఇది చేస్తా అని చెప్పింటారు కదా. ఇవన్నీ రకాల చేస్తాం మేము, ఖచ్చితంగా గెలిచినాక ఖచ్చితంగా చేస్తామంటుంది. మళ్ళీ చేయకుంటామో ఏమనుకుంటారు ప్రజలు? ఖచ్చితంగా రేపు కేబినెట్ మీటింగ్లో చెప్పండి ఏమేంటి. మీరు 6 గ్యారెంటీలు చెప్పిండ్రు కదా, అలా ముఖ్యమైనది ఒకటి బస్సు పథకం అనేది చేసిండ్రు. అలా కింద ఉన్నాయి ఇంకా అలా వగైరా ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్కటానికి ఒకటి అవుతుంది. ఒకటేసారి అన్నీ అయితే కావు కదా. అట్లాగే కరెంటు బిల్లు చాలామందికి 200 యూనిట్ల లోపు చాలామందికి రావట్లేదు. అది కూడా ఒకసారి గమనించుకోండి. అందరికి వస్తారు చూడండి. మరి ఒకరికి వచ్చి ఒకరు రాకుంటే వాళ్ళు సిగలు పట్టుకొని కొట్టుకోబడుతుంది, వీళ్ళకు గల్లలు పట్టుకొని కొట్టుకోబడుతుంది. అరే నీకు వస్తుంది నాకు వస్తలేదు, నేనేం పాపం చేసినాను అనుకోబడుతుంది వాళ్ళు. అలాగే గ్యాస్ సిలిండర్ ఉన్నది, అది కూడా చాలామందికి ఇంకా 2-3 గ్యాసులు తీసుకుంటే ఒక్కసారి పడ్డదట అకౌంట్లో సబ్సిడీ. 3 సార్లు అవ్వలేదు, ఒకటేసారి పడ్డది. ఇప్పుడు 8 నెలల నుంచి వెళ్ళి 2 మొద్దులు కాదు 3 మొద్దులు తీసుకుని ఉన్నారు. ఒకసారి సబ్సిడీ పడ్డది, ఇంకా 2 మిస్ అయినాయి. అవి కూడా వేయర్రి. అవి 3 సార్లు తీసుకుంటే ఒకసారి ఎత్తే ఎట్లా కరెక్ట్ ఉంటుందా అది? రేపు కాబట్టిన మీటింగ్లో మర్చిపోకుండా వాళ్ళందరూ ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ పాపం బాధపడతాను, ఏడుతాను, దుఃఖపడతాను. వాళ్ళందరూ పాపం ఓడాయక లేక ఇది లేక అది లేక కూటికి పాపం వాళ్ళందరికీ అన్యాయం చేస్తావా? చేయద్దు కదా. అట్లా చేత తప్పు కదా. అట్లా చేస్తాం మనం, చేయం కదా. అట్లా చేస్తే మనం ఏంది రేవంత్ అంటే రేవంతే గట్టుంటుందా? కాయించదు రొమ్ము గుద్దుకొని నిలబడాలి కానీ గత మనం మాట అంటే తప్పుతామా? అంత తప్పద్దా? గత తప్పుతాం మనం, తప్పులు లేదు. ముసలిళ్ళకు 4,000 కేబినెట్ మీటింగ్లో
4,000 ఇస్తారని చెప్తాడు. అట్లాగే వికలాంగులకు కూడా 6,000 రూపాయలు ఇస్తారని చెప్తాడు. ప్రతి ఒక్క మహిళలకు 1,00,000 దాకా ఉన్నారట మహిళలు. కోటి మంది దాకా వెళ్తారు. వాళ్ళందరికీ 2,500 చేయండి. చేస్తే మంచిగా అందరూ మంచిగా జయ అంటే జయ అంటారు. అట్లా రేవంత్ తప్పుతాడు, అన్నమాట తప్పడు. రాముని లెక్క రేవంత్ అంటే ఏమనుకుంటాను? ఒకటే మాట ఒకటే బాణం లెక్క. అట్లా చేయద్దు. మీరు మర్చిపోయారు కావచ్చు. వాళ్ళందరూ మీ ఎన్నుకున్న వాళ్ళనే చెప్పలేదు. ఆ దామోదర్ రాజశర్మ కానీ వాళ్ళందరూ మరి బడ్జెట్ అయ్యో ఇది చెప్తే మరి అయ్యో మనం ఎన్నికల ముందుకి ఇవన్నీ చెప్పుకుంటే మరి ఇది రాకపోతే ఇవన్నీ చూడకపోతే అని ఆయన కూడా అన్నది లేదు. ఎవరు అంటలేరు, ఒకళ్ళు కూడా అంటలేరు. అట్లా మర్చిపోతాం అన్నీ. రేపు క్యాబినెట్ మీటింగ్లో ఫస్ట్ తారీఖు నాడు పెట్టాలి. కేబినెట్ మీటింగ్లో పెట్టి తీరాలి.